వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. అయితే ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం, కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ ప్రభుత్వం అనేది ఎలా ఉంది, ప్రజలు ఇంకా ఎటువంటి పథకాలు కోరుకుంటున్నారు, ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు అందుతున్నాయా లేదా అనేది మనం జనాల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? కృష్ణగౌడ్ అండి. సార్ ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది, కేసీఆర్ ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉందండి. ఇప్పుడైతే పథకాలను వస్తున్నాయి, రైతు బంధు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, ఆరోగ్యశ్రీ కూడా పనిచేస్తుంది. ఇప్పటికైతే బాగానే ఉందండి. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ గారు ఓకే అండి. యూత్ యంగ్ మళ్ళీ ఆయనకి ఇవ్వచ్చు, ఆయనకేం లేదు. పథకాలన్నీ ప్రతి ఇంటికి అందుతున్నాయంటారా? వస్తున్నాయండి. ఇప్పటికైతే మాకు తెలిసిన కాడికైతే వస్తున్నాయి. ఇక్కడ ఇంకా బయట మాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఇప్పటికైతే వృద్ధ పెన్షన్లు కానీ, ఇప్పుడు 60 ఏళ్ళకు పెన్షన్లు కానీ వస్తున్నాయి. ఇప్పుడు రైతు బంధువులు కూడా వస్తున్నాయి. రైతు బంధు మాకు కూడా వస్తున్నాయండి, అట్లేం లేదు. ఇప్పటికైతే కేసీఆర్ బాగానే చేస్తుంది పరిపాలన, దానికి ఒప్పుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని రావాలని కోరుకుంటున్నారా, ఎంకరేజ్ చేశారు? అలానే కేపీ వివేకానంద్ గౌడ్ గారిని కూడా ఎమ్మెల్యేగా రావాలని మీరు కోరుకుంటున్నారా ఈ నియోజకవర్గాన్ని? ఎమ్మెల్యే వివేకానంద్ గారు కూడా మళ్ళాసారి కూడా గెలవాలని మేము ఎంతో ఆశపడుతున్నాము. మన కేసీఆర్ కూడా మళ్ళా సీఎం కావాలని కోరుతున్నాం మేము. ఇప్పటికైతే పరిపాలన బాగానే ఉంది. మన వివేకానంద కూడా ఈసారి ఏమైనా మినిస్టర్ ఇస్తే కూడా చాలా బాగుంటుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? జగపతిరావు. సార్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది అసలు? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు బాగానే ఉంది మేడం. ఆయన చేసిన పథకాలు అన్ని విధాలుగా రైతులకు కానీ మామూలు పబ్లిక్ కానీ అన్నిటికీ కేసీఆర్ ప్రభుత్వం ఓకే. పథకాలన్నీ ప్రతి ఇంటికి అందుతున్నాయంటారా? అందుతున్నాయి మేడం. ఇప్పుడు నాకే సపోజ్ ఎకరం పొలం ఉంది, రైతు బంధు మొన్న 26 రోజే రైతు బంధు పడిపోయింది. అన్ని వాళ్ళు చెప్పిన అన్ని విధాలుగా అమలవుతున్నాయి ప్రతి ఒక్క రైతుకు కానీ మామూలు పబ్లిక్ అందరికీ. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి ఈసారి ఎలక్షన్స్లో కూడా అని మీరు అనుకుంటున్నారా? 100% కంపల్సరీ మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓకే. అలానే ఈ నియోజకవర్గానికి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కేపీ వివేకానంద్ గౌడ్ గారు కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా కావాలని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ ఎమ్మెల్యే అయితే పక్కా ఆయనకే టికెట్. ఆయన ఒక డైనమిక్ లీడరు, మంచి అన్ని మామూలు పబ్లిక్ అయిన రెస్పాన్స్ అన్నిటికీ ఓకే చేస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది సార్? అన్ని రోడ్లు కానీ మామూలు డ్రైనేజీ కానీ కరెంటు అన్నీ ఓకే ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? కృష్ణ నా పేరు. సార్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది తెలంగాణలో? ప్రభుత్వం కేసీఆర్ గారు బాగానే చేస్తున్నారు అభివృద్ధి, కానీ పనులు ఏదైనా కేసీఆర్ ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా కదా మున్సిపాల్లో కానీ, ఇక్కడ నా దగ్గర చాలామంది వస్తారు, పేదోళ్ళు కానీ పింఛన్ కానీ దానికి అన్ని పనులకు వస్తూనే ఉంటారు. అని తెలిసిన వాళ్ళకి చాలామందికి పింఛన్లు వస్తున్నాయి. చాలామంది ఎందుకంటే ఇంతకుముందు స్టార్టింగ్లో తిట్టుకున్నది, కానీ ఇప్పుడు అందరూ పర్లేదు బాగానే మాకు పింఛన్ వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి, ముసలోళ్ళు గిట్ట వాళ్ళు అందరూ వస్తున్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం మేము గుట్టలో ఉంటాం, కానీ మాకు తెలిసిన వరకైతే ఇక్కడ పోతా కూడా సైగ చేసుకుంటూ పోతాడు ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆయన ఒక సింపుల్ మనిషి, చదువుకున్న ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నా కానీ టాలెంట్ ఉన్న మనిషి, కానీ కలిసిపోయేటాడు, మాకు ఫ్యామిలీలో కలిసిపోయే వ్యక్తి అతను. కానీ అతను కానీ ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆయన ఉంటేనే కానీ వస్తాడు మళ్ళీ ఈసారి. కానీ అదే ప్లేస్లో ఏరే టైంకి టికెట్ ఇస్తే మాత్రం ఏరే పార్టీకి అవకాశం ఉంటుంది నాకు తెలిసిన వరకు అయితే ఇక్కడ ఉన్న సర్వే ప్రకారం. కానీ అతను కానీ ఇవ్వకపోతే టికెట్ ఏరేటోళ్ళకి ఇస్తే కంపల్సరీ టీఆర్ఎస్ రాదు. కానీ అతను నిలబడితే పబ్లిక్లో అతనికి టాలెంట్ ఉంది. సర్వే ప్రకారం నా దగ్గర వచ్చే కస్టమర్లు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా లీడర్లు కూడా వస్తారు, ఆయనకి వస్తాడు ఆయన కానీ కంపల్సరీ నిలబడితే. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారా? పక్కాగా. ఎందుకంటే ఈసారి అయితే బాగా టకబర్ ఉంది, కానీ ఒక 10-15 సీట్లు పోయినా కానీ కంపల్సరీ ఫామ్ మాత్రం కేసీఆర్ గారే వస్తారు. అలానే ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఆయన్ని? కంపల్సరీ అతనే వస్తాడు. అతనికి సీట్ ఇస్తే మాత్రం కంపల్సరీ ఎమ్మెల్యే వివేక్ గారే వస్తారు, అది కన్ఫామ్గా. ఎందుకంటే ఏరే క్యాండిడేట్కి అయితే ఇక్కడ ఛాన్స్ లేదు. ఒకవేళ అతని టికెట్ రాక ఏరేటోళ్ళకి ఇస్తే మాత్రం అటు బీజేపీ కాంగ్రెస్ వస్తుంది. కానీ
ఎమ్మెల్యే గారు ఉంటే మాత్రం ఈయన కంపల్సరీ గెలుస్తాడని నమ్మకం నాకుంది. పబ్లిక్ కూడా టాక్ నడుస్తుంది ఇక్కడ వరకే. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు సురేంద్ర. సార్ చెప్పండి, కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. అంటే పథకాలన్నీ ప్రతి ఇంటికి అందుతున్నాయంటారా? అందరికీ అందట్లేదు, కానీ కొంతవరకు అయితే వెళ్తున్నాయని ఉంది. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే రావాలని అనుకుంటున్నారా మీరు? రావాలని అనుకోవడం ఏం లేదండి, ఇలాగే కంటిన్యూ అవుతే ఇంకొంచెం బెటర్ మూమెంట్స్ ఏమైనా ఉంటే వస్తే బాగానే ఉంటుంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది చాలా మటుకి. అన్ని దగ్గర అని చెప్పలేము, కానీ కొన్ని చోట్ల మాత్రం పర్లేదు. అలానే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారు ఏ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు ఆయన? ఓకే అండి, పర్లేదు, బాగానే ఉంది. ఆయన సైడ్ నుంచి అయితే వర్క్ బాగానే ఉంది. మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా గెలవాలని ఈ నియోజకవర్గం నుంచి మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు మొహమ్మద్ సైఫ్. సార్ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రం? చాలా బాగుంది అండి, చాలా బాగుంది. సార్ ఇంటింటికి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాలు అందుతున్నాయంటారా? తప్పకుండా అంటుండ్రు మేడం. అలానే ఈ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారు కదా కేపీ వివేకానంద్ గౌడ్ గారు, ఆయన ఎలా అభివృద్ధి చేస్తున్నారు? అభివృద్ధి పనులన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఇక్కడ? చాలా బాగుంది, చాలా బాగుంది అండి. తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ ఏరియాలో చాలా మంచి పని చేస్తున్నారు. ఇంకా డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా అవుతుంది. ఇంకా హెల్ప్ కూడా బాగానే చేస్తున్నారు గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏం కంప్లైంట్ లేదు అండి. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంటే రావాలని కోరుకుంటున్నారు తెలంగాణ? తప్పకుండా 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 వస్తాయి. అలానే ఈ నియోజకవర్గంలో వివేకానంద్ గౌడ్ గారే ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలవాలని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా మేము ఇదే ఏరియా కుత్బుల్లాపూర్లోనే ఉంటాం. వివేక్ మళ్ళా రావాలి ఎమ్మెల్యే, మేము వాళ్ళకే ఓటేస్తాం కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు సిల్వేరు శ్రీనివాస మాదిగా, మేడ్చల్ జిల్లా నాయకులం. సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది? కేసీఆర్ పరిపాలన ఎట్లున్నదంటే, ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అందరికీ అభిమానంతో చాలామంది ఓట్లేసి ఎవరిని వేసినా ఎన్నికంగా ఎవరిని ఏ క్యాండిడేట్ వేసినా అలగా గెలిచారు. ఇప్పుడు కూడా ఆయన కేసీఆర్ పరిపాలన ఇప్పుడు పథకాలు అనేక పథకాలు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఫెయిల్ అయిపోయింది. మరి దళిత బంధు అని అది కూడా చాలామందికి ఇవ్వలేదు. వాళ్ళకి ఎవరికైతే ఎమ్మెల్యేలు వాళ్ళకి అందుబాటులో ఉంటారో వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు కూడా సెకండ్ విడత ఇస్తా అన్నారు. మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ ఆ విషయం డబుల్ బెడ్రూమ్ కూడా ఇంకా శాంక్షన్ కాలేదు. ఏదేమైనా ఇప్పుడు కేసీఆర్ గెలవాలని చెప్పేసి అనేక పథకాలు చేస్తున్నారు. మరి దాని ద్వారా ప్రజలకు మేలు చేస్తే కంపల్సరీ ఆయనే వస్తాడని చెప్పేసి నేను చేస్తున్నాను. సార్ అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారు అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? ఆయన ఎలా చేస్తున్నారు ఈ నియోజకవర్గం? వివేకన్న గారు చదువుకున్న మంచి విద్యావంతుడు, ఎవరు వచ్చినా కాదన్నది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ ముగ్గురు కలిసి మరి వాళ్ళ ఎవరైతే పనులు అభివృద్ధిగా పాస్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. మరి శంభిపూర్ రాదున్నాడు అన్నగారు కూడా చాలా చులుకుగా పనిచేస్తున్నాడు, యువకుడు, ఉద్యమకారుడు. అన్న ఎవరు వచ్చినా నేనున్నాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చాలామంది కూడా ఎవరికి ఏదేమైనా భూ కబ్జాలో కానీ ఏది కానీ అవి పట్టించుకోడు. ఆయన న్యాయంగానే న్యాయమైన పోరాటం ఉంది శంభిపూర్ రాధన్న దగ్గర, అది విషయం. మళ్ళీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రావాలని మీరు కోరుకుంటున్నారా? మేము 100% కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి, అతడు చదువుకున్న విద్యావంతుడు, మంచి నాయకుడు మాకు ఇక్కడ కుత్బుల్లాపూర్లో. థ్యాంక్ యూ సార్. మంచిగా ఉంది, చేస్తాడు. విలేజ్లలో వాటర్ మంచిగా ఉంది, డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అన్ని కరెంటు మంచిగా ఉంటుంది, రైతు బంధు పింఛను ఏ గవర్నమెంట్ ఇన్ని స్కీములు పెట్టలేదు, బాగుంటుంది. కోరుకుంటున్నాము కేసీఆర్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మేము కంపల్సరీ వాళ్ళకి ఓట్లు. పర్వాలేదు అంటే లాస్ట్ 8 years నుంచి, బట్ ఏంటంటే చేంజ్ అన్నది రావాలి. ఒకటే గవర్నమెంట్ కంటిన్యూగా ఉన్నా అందరికీ ఇబ్బంది. అది ఏదైనా చేంజెస్ వస్తే ఏమన్నా వచ్చేవాళ్ళు ఏమన్నా ఇంకా మంచిగా చేయగలుగుతారేమో. కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్లో, అవన్నీ క్లియర్ చేసుకుంటే బెటర్. లోకల్గా చూసుకుంటే ఇక్కడ వివేకానంద గారు అయితే బెస్ట్.
ఎమ్మెల్యే కింద. ఆయన వల్ల అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ని విధాలు అందరికీ అందుబాటులో ఉంటాడు. బట్ ఓవరాల్గా తెలంగాణ వైజు పల్లెల్లో కొంచెం ఎగనెస్ట్ ఉంది. ఏదో రైతు బంధు అంటున్నారు కానీ అందరికీ రాక, కౌలు రైతులకు ఇబ్బంది పడతా ఇలా అందరికీ ఉందన్నమాట. ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటే బెటర్. బట్ ఏంటంటే గవర్నమెంట్ చేంజింగ్ ఉంటే రాబోయే రోజుల్లో అయితే వీళ్ళే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది ఏదైనా సరే. ఆ టీఆర్ఎస్ అవని, కాంగ్రెస్ అవని, వేరేది ఏదన్నా అవని. బట్ చేంజ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాం. అది థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? మంచిగా ఉంది, చాలా బాగా చేస్తున్నారు, మంచిగా ఉంది. ప్రతి పథకాలు ఇంటింటికి అందుతున్నాయంటారా? అంటే ఇప్పుడు కొన్ని ఇంటికి అయితే లేదు, 75% అవుతుంది అనుకోండి. సార్ అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారు ఎలా అభివృద్ధి పనులు చేస్తున్నారు, ఎలా ఉంది అసలు ఇక్కడంతా? పర్వాలేదు, మంచిగానే చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారా? వస్తే మంచిది ఉంటుంది, వస్తే మంచిది ఉంటుంది. థ్యాంక్ యూ. అంజలి. మేడం, కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది తెలంగాణలో? బాగుందండి. ప్రతి పథకాలు ఇంటింటికి అందుతున్నాయంటారా? అందుతున్నాయి. అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారు అభివృద్ధి పనులు ఎలా చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే రావాలని కోరుకుంటున్నారా తెలంగాణలో? అవునండి, ఆయనే రావాలి. అలానే కేపీ వివేకానంద్ గౌడ్ గారు కూడా రావాలని కోరుకుంటున్నారా? రావాలనుకుంటున్నాము. కేసీఆరే నెక్స్ట్.